ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. 1 దశలోనికి పత్రిక 5:9 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు. యేసుక్రీస్తు ద్వారా దేవా రక్షణ పొందుటకు మమ్మల్ని నియమించిన దేవుడవు, ఉగ్రత పాలవుటకు కాదు. నీ ఉగ్రత దినమందు మమ్మలను దాచుటకు ముద్రించి ఉన్నావు, ఏర్పరచుకొని ఉన్నావు, ప్రత్యేకపరిచి ఉన్నావు. తండ్రి, ఈ ప్రార్థన లేఖిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ దీవులతో నింపండి. ఇప్పుడువైన ఎడబాయిన దేవుడివైన నీవు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచు. వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో అన్నింటిలో నువ్వు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించు. నీ కృపతో నింపు, మేలు చేయి ప్రభా. ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దన్న మీరు నీ కృపతో నింపి కాపాడండి. నిత్యము నీ సన్నిధి తోడుగా ఉంచండి. తండ్రి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రదం దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక సమస్యలను తీర్చండి, ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని, నా తోటి సేవకులైనటువంటి వారిని కూడా నీ చేతులు ఎత్తిపట్టుకున్న వారు చేస్తున్న పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.